ఈరోజు ఉన్న వ్యక్తి రేపు ఉండకపోవచ్చు. ఎందుకు? పగలు ప్రతీకారాలు, క్షమించే గుణం కొందరికే ఉంటుంది. మంచి లక్షణాలు, అవి ఆచరించే విధానాలు కూడా అందరికీ ఉండవు. ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండేవారికే అది సాధ్యమవుతుంది. పాజిటివ్గా ఉండేవాడు అన్నిటినీ జయించగలడు. ఎందుకంటే ఏమి జరిగినా ఒక కారణం ఉంటుందని వారికి తెలుసు కాబట్టి వాటిని యాక్సెప్ట్ చెయ్యడానికి రెడీగా ఉంటారు. లైఫ్లో గెలుపు ఓటమిలు కామన్ అని తెలుసుకున్న వాడికి జీవితం చాలా తేలికగా ఉంటుంది. జ్ఞాపకాలు ఎంత మధురంగా ఉంటాయో వాటిని గుర్తు చేసుకున్నప్పుడు అంతే చేదుగా ఉంటాయి. నీతో నీవు నిజాయితీగా ఉండటం నేర్చుకోవాలి. నిన్ను నువ్వు మోసం చేసుకోలేవు. ఎప్పుడైతే నీతో నీవే నిజాయితీగా ఉంటావో అప్పుడు ప్రపంచం నిన్ను ఒక డైమండ్ లాగా చూస్తుంది. అందంగా లేమని కొందరైతే ఆత్మస్థైర్యం కోల్పోతూ ఉంటారు. అందం అంటే అది కాదు. అందంగా లేమనే భ్రమ వల్ల చాలామంది జీవితం నాశనం చేసుకుంటున్నారు. అందం అంటే అది కాదు. అప్పుడే పుట్టిన పసికందు అందానికి కూడా వంకలు పెట్టే మనుషులు మన చుట్టూ ఉంటారు. ముక్కు బాలేదని, రంగు తక్కువని, జుట్టు లేదని, పొట్టని, పొడవని ఒకరిని మించి ఒకరు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. ఆ చెప్పే వాళ్ళలో మనము కూడా ఉంటాం. తర్వాత మనమే అందం గురించి బాధపడతాం. అందంగా లేమని నలుగురిలో తిరగటానికి, వేడుకలకు వెళ్ళడానికి, పెళ్లి చేసుకోవటానికి, అందరితో మాట కలపడానికి డంకేవారు బోలెడు మంది ఉంటారు. ఆ భావనతో ఆత్మస్థైర్యం కోల్పోతాము. అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా లోపల భయాలు ఉంటాయి. ఎవరు మినహాయింపు కాదిక్కడ. అందానికి తప్పుడు నిర్వచనం ఇచ్చే ఒక సమాజాన్ని సృష్టించేది మనమే. అవి తెలుసుకున్న వాడికి జీవితం చాలా తేలికగా ఉంటుంది. అందం అనేది ఒక పరిమాణమే, అంటే లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. అదే లైఫ్ కాదు. అందానికి మరో నిర్వచనం ఉంది. అందం అంటే బ్యూటీ ఫేస్ కాదు. సో జీవితం ఎలా జీవించాలో, ఈరోజు ఉన్న వ్యక్తి రేపు ఉండకపోవచ్చు. పగలు ప్రతీకారాల వల్ల జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.